పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. పిఎంసి ప్రేక్షకులందరికీ శాకాహారి కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈరోజు వారి శాకాహార జర్నీని మనతో పంచుకోవడానికి మన ముందున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సత్యం గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందామండి. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మీరు ఎప్పుడు శాకాహారిగా మారారు సార్? ముందుగా మన జగద్గురు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మగారికి, పిరమిడ్ ప్రపంచానికి అందరికీ నా ఆత్మ ప్రణామాలు. నా పేరు సత్యం మేడం. మాది ఎస్కోట తలారి గ్రామం, ఎస్కోట మండలం, విజయనగరం డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మాకు మా అమ్మగారి పేరు గంగమ్మ, మా నాన్నగారి పేరు సూర్యనారాయణ. చిన్న రైతు కూలి ఉపాధి, చిన్న కొద్దిగా మాకు అవసరాల నిమిత్తం పొలం ఉంది. రైతు కూలి పనులు చేసుకుంటూ ఉండడం. నేనే పెద్దవాడిని. నా తర్వాత రెండు అబ్బాయి, మా తమ్ముడు, ఆ తర్వాత చెల్లాయి. ఇది మాకు మా గ్రామంలో మేము ఉండేప్పుడు నన్ను కొద్దిగా చదివించారు మా అమ్మ నాన్న. ఏదో అందరూ చదువుతుంటారు కదా, వాళ్ళకి లేని పరిస్థితి అయినప్పుడు ఏంటారు, వాళ్ళు కూలి అది చేసి నన్ను ఏదో చదివించారు. నేను 10th, ఇంటర్ వరకు ఏదో చదివాను. అక్కడ చదవడానికి ఇంట్రెస్ట్ లేదు. ఇది ఇప్పుడు నాకు మొదటి నుంచి ఈ స్వామీజీ అవ్వాలి, చేయాలన్నట్టు ఆకాంక్ష ఒకటి బాగా చిన్నప్పటి నుంచి, అది ఎవరికి చెప్పుకోనట్టు ఉండేది అనమాట. అది ఈ బయట ఆడమ్మడి కంటే స్వామీజీ అవ్వాలంటే దానికి మార్గాలు అంటే ప్రతిదానికి ఒక క్లాస్కి ఒక వే ఉంటుంది కదా. అలాగన్నప్పుడు ఎవరో స్వామీజీలు వచ్చినప్పుడు వాళ్ళని కన్సల్ట్ చేయడం. ఏర్పేర్లు ఆశ్రమం ఉంది, మలయాళ స్వాముల ఆశ్రమం, అక్కడ కొనాలి శిక్షణ చేస్తే అంటే ఇదివరకు ఎవరైనా భాగవతులు వస్తే నేను ఊళ్ళో ఆదరించడం, క్లాసులో పెట్టడం, సత్సంగాలు చేయించడం. ఒక భాగవతారు అని చెప్పి ఆయన వచ్చినప్పుడు 9 రోజులు ఆయన అంబటే ఉండి. అంటే మీరు శాకాహారిగా మారడానికి ముందే ఇవన్నీ చేస్తూ ఉన్నారు? ముందే చేస్తున్నాం. ఇప్పుడు ధ్యానం వరకు లేదు. నా నిత్య జీవితంలో మాకు అక్కడ నేను గ్రామంలో ఉండేటప్పటికి, నాకు మ్యారేజ్ అవ్వకుండా పరిస్థితులు ఉన్నప్పటికీ ఎవరైతే సాధు సంతులు వస్తే వాళ్ళతో రావడం, తిరగడం, వాళ్ళ అంబట ఉండడం, చేయడం. తర్వాత మళ్ళీ నా పనిలో నేను రావడం జరుగుతుండేది. వాళ్ళతో నాకు వాళ్ళంటే ఎందుకో వాళ్ళ మీద నాకు మూమెంట్ ఉండేది. వాళ్ళలాగా ఉండాలి, గడ్డలు పెంచాలి, రుద్రాక్షలు వేసుకోవాలి, చాలా ఇదిగా ఉండాలి, ఇది ఇంట్రెస్టింగ్ ఉందా అన్నట్టు అనిపిస్తుండేది నా భావన. ఆ తర్వాత అది కొద్ది రోజులు జర్నీ అయిన తర్వాత అప్పటికి మాకు మా ఇంట్లో నేను పెద్దవాడిని. ముందుగా మా చెల్లాయికి మ్యారేజ్ చేశారు మా అమ్మ నాన్న. నేను మ్యారేజ్ చేసుకునే వయసు వచ్చినప్పటికీ నాకు చేసుకోవాలనిపించలేదు. నేను తర్వాత ఇప్పుడు చూద్దాంలే అని పోస్ట్ పోన్ చేసి మా తమ్ముడు చేసేయండి అని చెప్పి నేను కొద్ది పోయిన తర్వాత ముందుగా మా తమ్ముడికి మ్యారేజ్ అయిపోయింది. సరే, నాకు ఇంకా ఫ్రీ అయిపోయాను కదా, తల్లిదండ్రులు వదిలిపోతే పాపం అనేది ఎంటాడుతుంది అన్నారు కాబట్టి ఆడు చేస్తే తల్లిదండ్రులు వాడు చూసుకుంటారు. ఇంటికాడ మా తమ్ముడు మరదలు ఉంటారు. నేను ఏకాకినైతే నేను ఇటో హిమాలయాలో ఇటో మ్యాప్ ఎలా ఉంది, దారి ఎలా ఉందని కొనుక్కుంటుండేవాడిని. నేను కొద్దిగా ఇంటర్ వరకు చదువుకున్నాను. ఆ తర్వాత అయిపోయిన తర్వాత నాకు పెద్ద ఇది ఒక స్వామీజీగా ఏది ప్రవచనాలు నేను గతంలో ఆలకించాను. వాళ్ళు ప్రవచనాలు చేసినప్పుడు ఎంతోమంది వచ్చి వాళ్ళకి దండాలు పెట్టడం, ఆదరించడం చేయడం పోతుంది. ప్లస్ ఇది ఉంది, పుణ్యం పురుషార్థం ఏదో ఉంది. ఇది బాగుంది మొత్తానికి. అది ఏమైనా లోపలికి వెళ్తే అది ఏముందో అది మంచి చెడ్డ నాకు తెలియదు, కానీ ఇది బాగుంది, ఈ ఫీల్డ్ బాగుందని నేను అప్పుడు చిన్నప్పుడు నేను మనసులో ఎన్నుకున్నటువంటి విషయం అది. నా జర్నీ అదే దృష్టి పెట్టుకుని నా ప్రయాణం అంతా సాగింది. ఈ మ్యారేజ్ విషయానికి వచ్చినప్పటికీ నేను దాన్ని కొద్దిగా చేశాను అనమాట. సైడ్ పేడప్ చేశాను. నా వరకు రాజులేనని అనుకున్నాను. మా తమ్ముడు గారికి అయిపోయిన సందర్భం జరిగిపోయిన తర్వాత అప్పుడు ఊళ్ళో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం, మాలలో వేసుకోవడం. అందరూ కొద్దిగా 45 రోజులు వేస్తే నేను 3 నెలలు 6 నెలలు ఉండడం, గడ్డాలు బలిపించి చేయడం, బ్యాచులర్ ఉండడం, చాలా దీనిగా ఉండేది అనమాట. నాకు చాలా ఉండేది. రోజుకి మా పొలం రోజుకి అస్తమాట నీటిలో మునటం. ఈ టైం వచ్చినప్పుడు వర్షాకాలం చాలా ఉండడం, విభూతి పెట్టుకోవడం, నన్ను నేను చూసుకోవడం, చాలా దీనిగా నేనే ఫీల్ అయ్యేవాను అనమాట. అబ్బా బాగుందిలే అని. నా 40 రోజులు ఉన్నాడు అందరూ కట్ట చాలా ఇబ్బంది పడేవారు. నా బ్యాచులర్ లైఫ్ చాలా హ్యాపీగా ఉండేది. అక్కడే గుళ్ళోనో ఊర్లోనో ఎక్కడో తిని పడుకుండేవాడిని. అంటే మీకు తెలియకుండానే మీలోని శాకాహార గుణాలన్నీ మేల్కొంటున్నాయి. అవి ఉన్నప్పుడు తర్వాత మా నాన్నగారు ఏం ఒత్తిడి చేయలేదు. నన్ను మ్యారేజ్ చేసుకోవాలి, చెందాలని అనలేదు. ఆయన నిరక్షరాస్యుడు, ఆయనకి అంత జ్ఞానం ఉందని నాకు అప్పుడు తెలియదు. ఆయన ఏం పట్టించుకుండేవాడు కాదు. మా తల్లిగారు కొద్దిగా అయితే బాధపడుతుండేవారు. ఈవిడే అంటారు, ఈవిడికేం తెలుసులే అని అనుకున్నట్టు ఉంచి నా జర్నీ అలా సాగిన టైం అప్పుడు కొద్దిగా వచ్చినప్పుడు అనుకోకుండా నాకు మ్యారేజ్ అవ్వడం, ఆ తర్వాత ఇవన్నీ పరిస్థితులు రావడం, మళ్ళీ ఇది నాకు కొత్తగా అనిపించింది. అప్పుడు శాకాహార విషయానికి వచ్చినప్పుడు నేను మా తమ్ముడు ఉన్నప్పుడు ఎక్కడో ఉండి నేను యోగా క్లాసులో 7th చదివినప్పుడు యోగా బుక్స్ చూసినప్పుడు లోన ఓంకారం వస్తుంది, ఇది మాంసాహారం మానేయాలి, తినకూడదని మాకు ఈ ధ్యానం అన్నప్పుడు ఈ ధ్యానంలో 2000 పత్రిజీ గారిని నేను మొదట 1998లో ఎస్కోట్లో చూశాను. సార్కి అప్పుడు గడ్డం లేదు, కాలేజీలో లెక్చరర్ మాదిరిగా ఫ్లూట్ ఊదించారు. వచ్చారని చెప్తే నేను సైకిల్ వేసుకొచ్చాను. సార్ క్లాస్ అయిపోయింది.
వెళ్ళిపోయారు. కానీ పత్రి సార్ శ్వాస మీద చేశారు చెప్పారటే ఇది చాలా ప్రాసెస్ అటయోగాలు ఇవన్నీ ఉన్నాయని చెప్పి పాత పురాతన లైబ్రరీకి వెళ్ళి పాత పురాణ పద్ధతులు ధ్యాన పద్ధతులు వీటి మీద బుర్ర చేయడం అక్కడ గురువు ఉన్నంత అది ఇలాగెలగని ఇలాగ ఇంటికాడ నేను నా వ్యవసాయ పని చేసుకుంటూను నేను ఈ ప్రయత్నాలు చేస్తుండేవాడిని. అప్పుడు సార్ వచ్చి చెప్పిన తర్వాత సార్ పాంప్లెట్ దొరికింది 98లోన ఎస్కోట్ల కాలేజీకి వచ్చారు. ధ్యానం అంటే ఏమి కాదు శ్వాస మీద చేస్తాను అబ్బాయి ఈనేటి ఇంత తేలిక చెప్పిస్తారు. నేను రోజు విజయనగిరి ఆశ్రమానికి వెళ్తే వాళ్ళు అన్ని పచ్చి అన్ని తినడం చేయడం లంగోట కొట్టులు మొగ్గలేను ఇవన్నీ పడుతుంటారు కదా ఇవన్నీ చెప్పాను అన్నారు. ఈయన ఇంత తేలిక చెప్పారు ఇది కాదేమని చెప్పి నేను ఊరుకున్నాను. నేను ఇతనేమో చూస్తేనేమో ఇతను ఏం చేస్తే సార్ అని కాలేజీ ప్రిన్సిపల్ లాగా ఉన్నారు. ఇప్పుడు ఇది గడ్డం ఉంది అప్పుడు సార్ గడ్డం లేదు. ఇక్కడ మొట్టమొదట మా ఎస్కోట మండలంలో మొట్టమొదటి పత్రి సార్ని చూసేది నేనే. నాకు పెద్దది ఒక నా జీవిత భాగంలో ఒక ఇది అద్భుతంగా అయినట్టు అయిపోయింది. చూసాను ఊరుకున్నాను. నేను పౌరాణిక సినిమాలు చూస్తుండేను విఠలాచారి గారి ఎన్టీ రామారావు కాంతారావు జానపద శివులు జానపద చిత్రాలు ఉన్నాయి కదా అందులో మునీశ్వరులు అన్నటువంటి గడ్డాలు ఇవన్నీ ఉండి నాకు చాలా ఇంట్రెస్ట్. దీనిగా ఉన్న టైంలో కనీసం అయిన తర్వాత నాకు అప్పుడు అనుకోకుండా నాకు మ్యారేజ్ సెటిల్ అవ్వడం. మా చిన్నమామ గారు నేను ఇంకొక ఆయన ఉన్నారు. ఆయన ఇంట్లో 4 వేదాలు ఉన్నాయి తెలుగులోనివి. ఆయనకి ఏదో కొద్ది ఆధ్యాత్మిక విషయాలు చెప్తే వేదాలు ఉన్నాయి నాకు తెలిసింది. ఆయనకి నాకు ఫ్రెండ్షిప్ చేసుకున్నాం. అది చేసుకున్న తర్వాత ఆయన ద్వారాగా వాళ్ళ బంధువుల అమ్మాయిని నాకు ఇవ్వడం మ్యారేజ్ అవ్వడం. అది ఆ మ్యారేజ్ ఉన్నట్టు దాంట్లో ఉండడానికి నాకు ఇష్టం లేకుండా పోయింది అనమాట. అసలు నేరకు చేసుకున్నాను అంటే నాకు మహా చాలా ఇది అయిపోయి మరి ఇంకా దాన్ని అందులో అప్పుడు మ్యారేజ్ సంసారం అనేది ఉండడానికి నాకు మనసు ఉస్కరించేది కాదు. అబ్బా నేరకు చేసుకుని వెళ్ళిపోయింది ఇది ఏం చేసుకున్నట్టు కొన్నాళ్ళు అదో రకం మూడులో ఉండిపోయిన తర్వాత నాకు చాలా అటు వెళ్ళాకే ఇది జయించేలాక నాకు తెలియని సందిగ్ధంలో ఉన్నాను. అప్పుడు 2000 ఇప్పుడు జరిగింది. సార్ 98లో చూసాను వినలేదు. ఆ సెట్టన్ టైం అయిపోయిన తర్వాత ఈ వీడియో నేను వచ్చి మా పిల్లలు ఇద్దరు పుట్టారు 2002, 3, 4 పుట్టారు. 6, 7, 8, 9, 10 అవసరంకి వచ్చినప్పటికీ 10 అవసరంకి వచ్చినప్పటికీ ఈవిడికి హెడ్ఏక్ రావడం. ఈవిడ 10 వరకు చదువుకుంది మా మిస్సెస్. హెడ్ఏక్ రావడం హాస్పిటల్ని తిప్పాం తగ్గలేదు. ఎంఆర్ఐ స్కాన్ చేయించాం ఏమీ లేదు. ఏదో అయిందన్నప్పుడు చేసినప్పుడు నాకు ఇప్పుడు ఇక్కడ మాకు మొట్టమొదట నాకు జ్ఞానాన్ని ఇచ్చినటువంటిదాన్ని ఎస్కోట మాకు సీనియర్ మాస్టర్ అప్పారావు గారు అని చెప్పి ఆయనకి నాకు ఈ పండిత ద్వారా ఉండేది అనమాట. నువ్వేన్ని కథలు చదివావు నేనేన్ని కథలు చదివాను. నేను చిన్నప్పుడే రామాయణం భారతం ఇతిహాసం అర్థం కాలేదు 4 వేదాలు కూడా చదివేశాను. ఇంకొక ఆయన దగ్గర తెచ్చి 4 వేదాలు ఉన్నాయి తెలుగులో చదివితే పుణ్యమే కదా అని చెప్పి మొత్తానికి ఆయన 4 వేదాలు ఆ శ్లోకాలు ఎలాగో అలాగో ఆ కామ ఇన్వర్టలు చదువుకొని చదివిస్తే పుణ్యం చదివేశాను. నాకు ఆ జ్ఞానం వచ్చింది. నేను వేదాలు చదివాను. గాయత్రి మంత్రం నాకు వచ్చు. ఇవన్నీ చేశాను అది చేశాను ఇది చేశాను ఎక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళాను అన్నీ నేను నా లోన్ ఉన్నాయిలే అన్నట్టు ఫీల్ నాకు ఉండేది. ఆ ధ్యానం చేస్తుండేవాడిని. నాకు పిల్లక ముందు ధ్యానం చేస్తుండేవాడిని. ఆ ధ్యానం చేసినప్పుడు ఊళ్ళో ఒక్కొక్కరు దీనేటి ధ్యానం చేస్తుంటే చెడిపోయి లేకపోతే ఏదో ఇప్పుడు ఈ బ్లాక్ మ్యాజిక్ లాంటి ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి అప్పుడు ఊళ్ళోన. ఈయనేంటి మాకు ఇలాంటిది మాది వ్యవసాయ క్షేత్రం దగ్గర శ్మశానం ఉంది. అక్కడ కూర్చొని ధ్యానం చేసి శివుడు ఎలాగ ఉంటాడు అన్నట్టు అని చెప్పి ధ్యానంలో ఉండేవాడిని. ఆ పక్క వాళ్ళు ఈనేటి ఎలా చేస్తాడు ఒకప్పుడు బ్లాక్ మ్యాజిక్ ఎట్లా నేర్చుకుంటాడా ఏంటిది పెళ్ళి కూడా మనిషిడు మళ్ళీ ప్రమాదం పెట్టిన అదే రకం భయించాలని చెప్తే మా అమ్మ నాది లేనిపోయి ఏంటంటే ఊరికాలట ఏం చేయబోకు అందరిలో పూజలు గట్ట ఏం చెయ్యు మళ్ళీ ఎందుకు అదేం చెప్పినైతే అప్పుడు సాటుమాటుగా చేస్తుంటారు. ఈ ధ్యానంలో రాకముందు మా తమ్ముడు నేను 10-12 సంవత్సరాలు మాంసాహారం మానేసాం మేము. ధ్యానంలోనికి రావడానికి ముందే మీరు నాకు మ్యారేజ్ ముందే మాంసాహారం 10 సంవత్సరాలు మానేసాం మేము. అంటే ఎందుకు మానేశారండి? మీ అంతటా మీకే మానేయాలనిపించింది? మా తమ్ముడు నేను ఇది తినకూడదట బ్రాహ్మణులు తినరు వాళ్ళు అంతే వాళ్ళకి నోరు బాగా తిరుగుతుంది వాళ్ళకి జ్ఞానం ఉంది వాళ్ళు ఎందుకు తినలేదు మనం తింటాను ఇవన్నీ చేస్తాను కొందరిని అడిగాను. నేను అడిగిన భజనలకి సత్సంగాలకి వెళ్ళేవాడు కొందరు నోగుట్టుగా అడిగితే తినకూడదు మంచిదే బాబు తినకుంటుంటే పర్వాలేదు ఇది అన్నట్టు చెప్పకుండా చెప్పారు. వీళ్ళు అందరూ చెప్పడం ఉంటుంది గాడి దుడ్డు మనకు తెలుసు కదా ఇది అది పాపం ఇది అన్నారు కదా అని చెప్పి మానేస్తాను. ఒక 10-15 మొత్తానికి నాకు మ్యారేజ్ అయినప్పుడు మా తమ్ముడు నేను మానేసాం. చుట్టాలు ఎవరైనా వస్తే తెచ్చి పెట్టేవారు వాళ్ళకి అయిపోయి మళ్ళీ ఉదయం ఉంచేవారు కాదనమాట. మా అమ్మ మాంసాహారి బాగా వండిన ఇంట్లోంచే మా ఇంట్లోకి వచ్చింది. మా నాన్నగారికి లైఫ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మాకు అనుగుణ పరిస్థితులు పెట్టి ఆవిడ మసులుకుంది. రోజుకు కాంటపట్టి ఉండాలని ఆవిడ డిమాండ్ చేయలేదు. ఇప్పుడు మేము తింటే తిన్నాం లేకపోతే లేదు. మా ఇద్దరు అబ్బాయిలు లేదని చూసుకుని ఉన్నారు అంతవరకు కూడా అయిపోయింది. అది అయిపోయింది 10 ఏళ్ళు మానేసాం. ఆ తర్వాత మ్యారేజ్ అయింది. అప్పుడు నేను మళ్ళీ మా చుట్టాలింటికి వెళ్ళడం వాళ్ళు వండడం పెట్టడం తినడం మళ్ళీ ఆ రొటీన్ లైఫ్లో మళ్ళీ పడ్డాం. 2000 తర్వాత మళ్ళీ తినడం పడ్డాం. తిన్నాం మళ్ళీ అడగపడక తినడం చేయడం గట్టేది వచ్చేది. వెళ్తుంటే చేస్తుంటే తినాలి తినకపోతే ఇది కాదు కదా ఏదో అపోహ మనకి ఇంకా అప్పుడు ఆ మిడి జ్ఞానం అప్పటికి అందింది. అప్పటికి పురాణాలు దేవి పురాణాలు ఇవన్నీ చదవడం ఈ రుద్రం నమ్మకం చమకం ఇవన్నీ ఉన్ని కాడది ఇది తెలుగులో నాకు తెలుగు భాష మాత్రం చదవడం వచ్చు.
అది క్షుణ్ణంగా చదవడం చెప్పడం నాకు బాగా ఇది మళ్ళీ అవతల ఎదుటికి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా వచ్చు ఆయన. నేను పక్కన ఉన్నప్పుడు ఎవరైనా మరి మీరు పెళ్ళైన తర్వాత మాంసాహారం మొదలు పెట్టానన్నారు. మరి ఎప్పుడు మళ్ళీ శాకాహారిగా మారారు? ఈ 2011 తర్వాత ఈవిడ డిసీజ్ వచ్చినప్పుడు పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ డిసీజ్ ఈవిడికి వచ్చింది తగ్గింది. అప్పుడు మేము అన్నీ ఉండడం చేయడం వచ్చిన తర్వాత అప్పుడు నేను కూడా నాకు కొంత స్నేహితులతో వచ్చిన తర్వాత పెళ్ళైన తర్వాత నాకు కొద్దిగా మానసిక పరిస్థితుల వల్ల నాకు బ్రెయిన్ అప్సెట్ అయిన పరిస్థితి అయింది. ఈ పెళ్ళైన తర్వాత ఈ పెళ్ళి అనేది దాన్ని అంగీకరించలేకపోయాను నేను. ఈయన పంపించేద్దాం ఏటే చేద్దామా అసలు ఎవరని చెప్పారు మా తల్లిని కూడా కోపడేవాడు. నాకు అనవసరం మ్యారేజ్ చేసి పెట్టింది ఈవిడ వద్దంటే ఊరుకున్నంటే అని అనుకునేవాను. ఇప్పుడు ఇందులోకి వచ్చిన తర్వాత నేను ఎప్పుడూ డిసైడ్ చేశానులే అదే. అప్పుడే ఊరికన మా అమ్మని తిట్టేవాడిని కానీ అది మన సంకల్పం అప్పుడు చేసుకుందాంలే ఇది చెప్పి పిరమిడ్ అంతా చదివి తెలుసుకున్నాం. మన నాలుగు మనం కరుచుకున్నప్పుడు ఎదటోండి ఏమన్నాం లేకపోతే మా ఆయన దోస్తుడంటే నాలుగు దిగిపోయిందండి ఆయన వంకని చూపెడతాం అది అప్పుడు పరిస్థితి. ఇప్పుడు ఇందులోకి పిరమిడ్ జ్ఞానికి వచ్చిన తర్వాత మందలే అది అన్నట్టు అని చెప్పి సరిపెట్టుకునే ధోరణి ఇప్పుడు వచ్చింది. అయితే అప్పుడు ఆ రకంగా పెళ్ళైన తర్వాత అప్పుడు ఆవిడకి వచ్చినప్పుడు నాకు మళ్ళీ కొద్దిగా ఆల్కహాల్ సైడ్ ఇవన్నీ కూడా కొద్దిగా మళ్ళీ నాకు రావడం వచ్చింది. అంటే మీ భార్య మొదట ధ్యానంలోకి రావడం వల్ల ఆవిడ ఫస్ట్ శాకాహారిగా మారడం వల్ల తర్వాత మీరు మారారంటారా? తర్వాత మారాం. ఇప్పుడు మా ఆవిడ నేను వచ్చిన తర్వాత ఆవిడకి ఆ పరిస్థితులు వచ్చాయి. పిల్లలు చిన్నవాళ్ళు ఆవిడ ఏడుస్తుంది. అమ్మ నాయన ఆవిడ పిల్లలు ఏడుస్తాను ఆవిడకి ఆ బాధ వచ్చినప్పుడు అమ్మ నేరక చేసుకున్నా బాధ నేను ఒక్కడనే ఉండేవాడు నాకు ఏడిచేవుడు ఎవడూ లేదు. ఈవిని తగిలించుకున్న తర్వాత ఇద్దరు వచ్చారు ఆలు గోలు నేడుస్తాండ్రు ఇదే సంసారంలో ఇంక ఇదే కదా. అప్పటికి ఎన్నో కథలు చదివి ఉన్నాను అనమాట అది. ఆయన ఒక సాధువు మళ్ళీ సన్యాస సంసారం అయ్యడం సంసార సాధువు ఇలాంటి మామూలుగా లోకత్రం ఉన్నటువంటి కథలన్నీ విని ఉన్నాం చాలా. ఇంత తప్ప నేరక చేసుకున్న పిల్లలు ఏడుస్తాను ఈవిడికి వచ్చింది ఇవి లేకపోతే నన్ను ఊడు అనేవాడు లేడు కదా ఆయన త్వరలోనే ఉండేవాడు ఆయన ఈవిని సేవ్ చేయాలని చెప్పి అప్పుడు తిప్పడం మొదలెట్టాం. తిప్పడం మొదలైనప్పుడు ఆ మాస్టర్ చెప్పారనమాట నాకు ఇది వచ్చు లండన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అన్నీ ఎంఆర్ఐ తీయించడం తగ్గలేదు. ఆయన ధ్యానం చెయ్యను రా ధ్యానం చెయ్యు ఆసనం యమం ప్రాణాయం ప్రత్యాహార ధారణ ధ్యానం సమాధి అష్టాంగ మార్గాలు ఎప్పుడూ చెప్పేసి ఉన్నాయి యోగాలు ఆయన చెప్పారు యోగ గురు గారు చెప్పారు అవన్నీ ఎప్పుడో షార్ట్లో చెప్పేస్తున్నాం బట్టిసాం మొత్తానికి అనుభవించలేదు. కానీ చూసారా ఇక్కడ మీరు ఎన్ని నేర్చుకున్నా ఎన్ని తెలుసుకున్నా శాకాహారిగా మారిన తర్వాత మాత్రమే ఆ ప్రశాంతమైన జీవితం అనేది మన జీవితాల్లోకి వచ్చింది. అది కరెక్టే మేడం. అది ఇందులోకి వచ్చిన తర్వాత ఒక స్పీడ్ ఆగిపోద్ది. ఇందులోకి వచ్చిన తర్వాత అప్పుడు మానసిక చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక విషయాలు మెండి మీద అయినా 100% వాటిని కట్ చేయలేకపోను ఇది ఇక్కడికే వదిలి ఇక్కడికి వదిలేసాను అన్నట్టు లేదు. ఏదో అనుకున్నాం మళ్ళీ చుట్టూరుగా మా బ్రదర్తో మళ్ళీ ఇందులో పడడం జరిగింది. అలాగని మానేయాలని ఏం లేదు అలాగని మానేసి అనడానికి ఇది ఏం లేదు కరెక్టే జరగడం వరకు. అప్పుడు నా పరిస్థితి అయిపోయిన తర్వాత నాకు అనిపించింది అబ్బా ఈవిడ బాగానే ఉంది ఈవిడికి ఏమీ రాదు పురాణం కానీ ఏం కానీ తెలియదు మొత్తానికి ఏం కానీ పురాణం కానీ ఇది కానీ అసలు ఏం రాదు ఏదో తను కొంతవరకు చదువుకుంది కరెక్టు. ఈ ధ్యానంతో ఈవిడ తగ్గింది. ఆ తర్వాత అయితే ఇన్నాళ్ళు ఎత్తుకొని చేసాం దీన్ని చెయ్యాలన్నట్టు నేను అవసరం పరిస్థితి వచ్చింది. అప్పటికి నేను ఫైనాన్షియల్గా నా సొమ్ము అంతా పోగొట్టుకున్నాను. కానీ ఎప్పుడైతే శాకాహారిగా మారారో అప్పుడు మీకు ఆరోగ్యం అనేది చాలా చక్కగా మెరుగైంది. అప్పుడు వచ్చిన తర్వాత ధ్యానం నేర్చుకోవడానికి పరిస్థితులు వచ్చిన తర్వాత ఆవిడ కూర్చుంది నన్ను కూర్చోవడానికి నాకు ఇంకా మనసు కుదిరిపడలేదు. ఇవన్నీ చెప్పాం కథలొచ్చు చెప్పడానికి కథలొచ్చు అందులో కూడా చిన్నప్పటి నుంచి పౌరాణిక డ్రామాలు చూసాం ఎదుటి వాళ్ళని చెప్పించడానికి వాక్చాతుర్యం ఉంది కానీ మన లోన్ డొల్ల ఉంది. ఆవిడని చూసిన తర్వాత అబ్బో ఈవిడికి ఏమీ తెలియదు కదా ఈవిడికి వచ్చింది మనకేం తెలియదు అప్పుడు కూర్చోవడానికి నానా శతవిధాలా కష్టపడడం జరిగింది. మరి మీరు శాకాహార ర్యాలీలో పాల్గొంటారండి? శాకాహార ర్యాలీలో పాల్గొంటాం. ఎలా అనిపిస్తుంది మీకు శాకాహార ర్యాలీలో పాల్గొనేటప్పుడు? చెయ్యాలి చాలా ఫీల్ అవుతాం ఆనందం. అక్కడ ఏ బాధ ఉన్నా నడిచినా నడలేకపోయినా వచ్చినా అందరూ ఇంకా మనకంటే 90,000 వృద్ధులు కూడా నడిచిరావడం చూసి ఆ ఆనందాన్ని మన ఆనందంగా చూసి ఎందుకంత ఆనందం వస్తుందండి? ఇదంతా ఎంత ప్రపంచం స్వచ్ఛమైన ప్రపంచం ఇది ఇందులో ఎంత జీవిస్తాను ఎంత ఆహ్లాదంగా ఉన్నాం ఆహా ఏం ప్రపంచం నిర్మించారా ఆయన అన్నట్టు ఒక ఆలోక స్థితి. ఆ బయట వచ్చి అక్కడ ఇంటికాడ తర్వాత తిన్నా ముందు తిన్నా అక్కడికి వచ్చి ఆ ఫీల్ వేరు. అక్కడ నేను ఎంతో కొత్త వాళ్ళు తీసుకెళ్ళాను వాళ్ళ ఫీల్ కూడా నేను చూశాను. వారు కూడా శాకాహారులుగా మారిపోయారండి? మారిపోయారు శాకాహార ర్యాలీలు చూసారు కాబట్టి ఖచ్చితంగా మనం శాకాహార ర్యాలీలు అయితే చేయాలంటారు. చేయాలి వేరే వాళ్ళ కోసం ఖచ్చితంగా వాళ్ళు మారాలి. మనం ఏదైతే సత్యాన్ని తెలుసుకున్నామో శాకాహారం తాలూకు గొప్పతనాన్ని తెలుసుకున్నామో ఏ రకంగా అయితే మనం మారామో అదే రకంగా ఎదుటి వాళ్ళు కూడా మారాలి. అంటే మన ఆనందాన్ని వాళ్ళకు కూడా పంచాలి. పంచితే పెంచబడుతుందని పత్రి సార్ కూడా మనకు చెప్పారు. సరే మరి మీరు శాకాహారులుగా మీరు మారిన తర్వాత మీ మానసిక పరిస్థితి కానీ మీ భౌతిక పరిస్థితి కానీ ఏ విధంగా ఉంది? ఈ మానసిక పరిస్థితి అన్నప్పుడు నాకు అనవసరంగా వీళ్ళందరూ కూడా నాకు ఇబ్బందిగా మ్యారేజ్ చేశారు వీళ్ళంతా చేశారు. ఆర్థికంగా కొందరు నా చుట్టుపక్కల ఉన్న నా స్నేహితులు బంధువులు వీళ్ళందరూ నన్ను ఇలా చేశారు. ఆర్థికంగా బాగా లాస్ అయిపోయిన పరిస్థితి భావన నాకు ఉండి ఈ వచ్చిన తర్వాత ఈ శాకాహారం మానిన తర్వాత శారీరకంగా
మాంసాహారం మానేక శారీరకంగా కొద్దిగా మనసు డౌన్ అవుతుంది. ఆ రేజుకి వెళ్ళే పరిస్థితి ఉండదు, ఉద్రిక్తత ఉండదు. అది నిస్సత్తువ అనొచ్చు, అది ఏది అనొచ్చు. ఆ తప్పులు అది చెప్పారు కదా, విన్నాం కదా, మనకి ఇలా జరగవలసి జరిగింది దానికి వెళ్ళని మనలో మనం ఆత్మవిమర్శ చేసుకుని దాన్ని వదిలిపెట్టి దాని మీద మార్గాన్ని తప్పుకుని సన్మార్గం రావడానికే మనసు పరిగెడుతుంది. ఆ ఉద్రిక్త భావంలో మనిషిలో ఉండవు. అవి చేసిన అలా ఉన్నప్పుడు నువ్వెంత నేనంత అన్నట్టున్నావు. ఇది లోగడ సినిమాలు చూసాను కదా, వాడు ఈవేళ కొడితే మనం రేపు మళ్ళీ కొట్టాలి, అది హీరోయిజం, లేకపోతే ఆడికి ఎందుకు పనికిరాను నేను లెక్కని భావనలో తల్లిదండ్రుల నుంచి పుట్టినప్పటి నుంచి మన సమాజంలో ఎదుగున్నాం. వాడు మనం లోట కొడితే రేపు 2 కొట్టాలి అని మారిన తర్వాత ఉన్న తర్వాత ఒక చాలా ప్రశాంతమైన భావన, ఆరోగ్య స్థితి, నిశ్చల స్థితి ఇవన్నీ వస్తాయి. కష్టమని తెలిసినా సరే ఒక మార్గాన్ని ఎన్నుకొని అందులో నుంచి దాంట్లోనే ఉండిపోకుండా వాటిలో నుంచి ఎంతో సులభంగా మీరు బయటకు వచ్చారు. అంతే విధంగా మీతో పాటు వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చారండి. ఇది చాలా ఒక అద్భుతమైన విషయం అండి. ఇంత చక్కటి మీ జర్నీని మాతో పంచుకున్నందుకు మీకు ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాల్టి శాకాహారి కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్తే.